ఇప్పుడు పాపం లేని మనిషి ఎవరున్నారండి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం ఉంది. రెండవది, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న వాక్యం ఉంది. దీని ప్రకారం చూస్తే చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, టోటల్గా అందరం పాపులమే. పాపం లేని పరిశుద్ధుడు ఎవ్వరు లేరు, అందరం పాపులమే. కానీ ఈ పాపుల్లో కొంతమంది యేసును స్వీకరించారు, బ్రతికిపోయారు. కొంతమంది స్వీకరించట్లేదు, నశించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆలోచించండి, పాపం వలన నశించిపోతున్నారు, లేకపోతే పాపానికి విరుగుడైన క్రీస్తు వారికి అందకపోవటం వల్ల నశించిపోతున్నారా? ఒకవేళ అందిన స్వీకరించక కొందరు, అందక కొందరు. ఈ పాయింట్ ప్రకారం ఆలోచిస్తే ప్రపంచంలో చాలామంది మానవులు ఉన్నారు, అందరూ పాపం చేశారు, అందరికీ జడ్జిమెంట్ ఉంది, నిత్యమైన తీర్పు ఉంది, అగ్నిగుండం ఉంది. దాని నుంచి విడిపించడానికి ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి చిత్రవదను అనుభవించి తన పరిశుద్ధ రక్తమంతా ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి, వారి పాపములకు నిష్కృతి నా దేహమందు జరిగింది, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము పొందుతాడు, నిత్య నరకాగ్ని తప్పించుకుంటాడు అనే సత్యాన్ని వారి చెవిని వేయండి. వారు విశ్వసించిరా రక్షణ పొందుతారు, లేకపోతే వారు నశిస్తారు. వారు నశించకుండా ఉండాలంటే నా సిలువను గూర్చి వారికి, సిలువ మరణ పునరుద్ధానాలను గురించి వాళ్ళకి అందించండి.